వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరులో రౌడిజం పెట్టరేగిపోతున్నారు. దీని మీద మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడుతూ సార్ నమస్తే సార్. ఇటీవల కాలంలో చూస్తున్నారు, గత 6 నెలల నుంచి పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో సుమారు 20 హత్యలు జరిగాయి, 17 హత్యాయత్నాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. మీరు ఎలా చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మాత్రం చాలా చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నెల్లూరు పరిస్థితి చూస్తే రౌడీజం పెట్టరేగిపోతుంది, హత్యలు జరుగుతాయి. ఎలా చూస్తారు? అంటే కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నారు. మీడియా ఈరోజు సాక్ష్యం, ఎన్నడూ జరగనటువంటి మర్డర్లు, నిద్ర లేచి పేపర్ చూడాలంటేనే భయం, టీవీ చూడాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప శాంతి భద్రతల గురించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలను రక్షించాలనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన విధానాన్ని పోలీసు యంత్రాంగం అమలు చేస్తుంది. కాబట్టి పోలీసు యంత్రాంగం ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీలని ఏరివేయడంలో వెనక్కి తగ్గి, వాళ్ళకి కొంతమంది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో పెద్దలు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు వాళ్ళ జోలికి దగ్గర కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎవడిని కావాలంటే వాడిని చంపడం, జైలుకు పోవడం, మరలా రెండో రోజు రావడం అనేటువంటి నిత్యకృత్యమైపోయాయి. చనిపోయి ఎవరైనా చంపేసినటువంటి శిక్ష పడ్డటువంటి వాళ్ళు పెరోల మీద వచ్చి మరలా అఘాత్యాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. శాంతియుతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు జరగడానికి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయనేటువంటిది ప్రజలందరూ చర్చించుకునేటువంటి పరిస్థితి. ఇంకోటి అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అంటే రౌడీలను పోషించే పొలిటికల్ లీడర్స్ అనే ఒక విమర్శ అయితే ప్రజల నుంచి అయితే వినిపిస్తుంది. దాని ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించారు కాబట్టి మర్డర్ జరగలేదు. ఈరోజు చూస్తే శాసనసభ్యుల మీదనే మధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ఆ ఎమ్మెల్యే మీద, ఒకరోజు ఈ ఎమ్మెల్యే మీద. చెర చూస్తే అవన్నీ ఫేక్ కేసెస్ తప్ప ఎక్కడా కూడా వాళ్ళ మీద జరగటం లేదు. ఈరోజు కావలి ఎమ్మెల్యే మీద జరిగింది అని చెప్తే అది చూస్తే అందరూ అర్థమైపోయింది. నిన్న రూరల్ ఎమ్మెల్యే మీద, మొన్న కోవూరు ఎమ్మెల్యే మీద, ఈ విధంగా రకరకాలైనటువంటివి వస్తున్నాయి. కాబట్టి ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం కానీ చేయడాన్ని మేము ఖండిస్తాం. కానీ దాని పేరిట కొంతమంది ఏ విధంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి వ్యతిరేకం. ఖచ్చితంగా ఎస్పీ గారిని కోరేది, ఇప్పుడే విజయన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, జరిగినటువంటి వాటి వెనక ఎవరున్నారు అనేటువంటిది ఈ జిల్లా పోలీస్ యంత్రాంగానికి 10 నిమిషాల పని. ఎందుకు వాళ్ళు బయట పెట్టడం లేదు అంటేనే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టే నోరు తెరిస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది. కాబట్టి దాన్ని చెప్పడానికి సంకోచించి అన్నీ దాచిపెట్టి ఎక్కడన్నా లేనిపోయినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బనాయించి కక్ష సాధింపులు పాల్పడడం తప్ప నీతిగా, నిజాయితీగా, శాంతియుతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలించాలనేటువంటి ఆలోచన కానీ ఆ పరిస్థితి కానీ ఈరోజు లేదు. ఇంకోటి అంటే ఈ 1.5 సంవత్సరాలు చూస్తే వైఎస్ఆర్సీపీ మీద 307 అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎక్కువైనాయి. దీని మీద మీరు డీజీపీ లెవెల్లో ఏమైనా ఇచ్చేసారా? అంటే లేస్తే మీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద ఈ 3 ఆయుధాలు, ఎస్సీ అట్రాసిటీ కేసు, 307 ఇంకా వేరే కేసు పెడుతున్నారు. దీని మీద ఏమైనా చర్చ అయితే చేస్తారా జనాల్లో? ఏం అవసరంలే. పోలీసులే మమ్మల్ని, మా మీద హత్యా ప్రయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు కస్టడీకి తీసుకుంటున్నటువంటి సమయాల్లో అయ్యా డీజీపీ గారి ఆదేశాల మేరకు పెట్టాం తప్ప మా పాత్ర ఏమీ లేదని చెప్తున్నారు అనంటే ఇది కూటమి ప్రభుత్వం పెద్దల యొక్క డైరెక్షన్లో డీజీపీ యాక్షను, కింద ఉండేటువంటి వాళ్ళు ఓవర్ యాక్షను, దానివల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. కాబట్టి కూటమి ప్రభుత్వం, డీజీపీ పరిపాలన, పోలీసుల ఓవర్ యాక్షన్, వీటికి రియాక్షన్ ఎట్టుంటుంది అనేటువంటిది ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు దానిని కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తారు. చివరిగా అంటే కోటమిరెడ్డి మీద హత్యాయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే, శ్రీధర్ రెడ్డి మీద, ఆయన మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం నిజంగా జరుగుంటే మాకేమో ఆయన్ని హత్య చేయించాలా, హత్యా ప్రయత్నం జరగాల, అవి మేము కోరుకోవడంలే. కానీ ఎందుకు మేము దాని గురించి మాట్లాడుతున్నామంటే సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారంటేనే ఆ హత్యా ప్రయత్నం మీద మాకు అనుమానాలు కలుగుతున్నాయి. సంబంధం లేనటువంటిది, మీ దగ్గర పోలీసు ఉంది, మీ చేతిలో పోలీసు ఉంది, మీరు విచారణ చేస్తే 1 గంటలో వాస్తవాలు బయటపడతాయి. 3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి, 5 రోజుల నుంచి వాళ్ళు విచారిస్తున్నారు.
కేవలం ఏదన్నా అక్రమ కేసులు బనాయించడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానం ఉంది తప్ప మీకు మీ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు ఒక్క నిమిషంలో వాళ్ళని తీసుకువెళితే వాళ్ళ విషయాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో దాన్ని చెప్పడం లేదంటే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని ఛానళ్ళు కొంతమంది మాట్లాడడం, దానికి మద్దతుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి మాకు అనుమానాలు కలుగుతున్నాయి, అక్కడ కలుగుతున్నాయి తప్ప ఆయన హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి ఒకవేళ నిజంగా అటువంటి హత్యా ప్రయత్నాలు ఎవరి మీద జరిగినా ఏ పార్టీ మీద జరిగినా ఖండిస్తాం తప్ప వాటికి మద్దతు పలకం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.